రైట్ ఇక మిగతా అప్డేట్ చూస్తే హైదరాబాద్ హైదర్షా కోర్టులో హిట్ అండ్ రన్ కలకలం రేపింది. ఇక ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో వేగంగా దూసుకొచ్చినటువంటి మహీంద్ర కార్ ర్యాపిడో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గాల్లోకి ఎగిరి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి యువకులు పరారయ్యారు. ఈ హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారులో ఉన్నది ఎవరు, ప్రమాదం తర్వాత ఎందుకు పరారయ్యారు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏమైనా అప్డేట్ తెలిసిందా? ఎస్, థ్యాంక్ యూ రవి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయం పరిధిలో నార్సింగ్ పిఎస్లో సంబంధించి హైదర్షా కోటలో మందుబాబులు బీభత్సం సృష్టించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే కార్ డ్రైవింగ్ ఎవరైతే చేశారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 4గురిని ఈ యొక్క సంఘటనలో అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్కి సంబంధించి ఎక్స్ ఆర్మీ జవాన్కి సంబంధించి మృతి చెందాడు. ఏదైతే ఎక్స్ ఆర్మీ జవాను మిలిటరీకి సంబంధించిన క్యాంప్లో సెక్యూరిటీ గార్డ్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్ ముగించుకొని ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఈ యొక్క విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ మందుబాబులు ఏదైతే నిన్న పండుగ అంటే బోనాల పండుగ సందర్భంగా నిన్న కొంతమంది మందుబాబులు అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి డ్రింక్ చేసి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క బయటికి వెళ్ళాలి, కార్ డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్ళాలని చెప్పేసి మద్యం మత్తులో బాగా, అంటే మద్యం ఎక్కువగా తీసుకున్నా కానీ సరే వారికి ఎట్లాంటి సోయి లేకుండా కానీ సరే డ్రైవింగ్ చేయాలన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళాలనే విలాసాలకు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్ తీసుకొని హైదర్షా కోర్టులో చాలా స్పీడ్గా చాలా వేగంగా వస్తున్న నేపథ్యంలో కూడా ఇదైతే తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చి ఈ యొక్క కారు బైకును ఢీకొట్టిన నేపథ్యంలో ఆర్మీ జవాను మృతి చెందడం అయితే జరిగింది. ఈ ఆర్మీ జవాను దాదాపుగా 26 సంవత్సరాలు ఈ యొక్క ఆర్మీలో జవాన్గా తన సేవలు అందించి ఆ తర్వాత ఈ యొక్క ఆర్మీ క్యాంప్లో సంబంధించి సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తనకు 2 కుమార్తెలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ యొక్క సంఘటన ఉదయం 5 గంటలకు జరిగిన నేపథ్యంలో కూడా నిందితులంతా కూడా అక్కడి నుంచి పరారైన నేపథ్యం ఉంది. అయితే కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్న పరిస్థితి అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.